సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీ స్కోర్. రోజు సినిమాలు చూసి రివ్యూలు ఇచ్చి బోర్ కొట్టేసింది. అందుకే కొంచెం కొత్తగా ఏమైనా ట్రై చేద్దామని చెప్పి సోషల్ మీడియా అంతా ఒక రౌండ్ వేసి వచ్చా. సో అలా సోషల్ మీడియా అంతా గాలి తిరుగుతున్నప్పుడు టాక్సిక్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ తెలుసుకున్నా. అవే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మీరు అనుకోవచ్చు రామాయణం ప్యారడైజ్ రెండింటి నుంచి కూడా అప్డేట్స్ వచ్చాయి, కానీ నీకు టాక్సిక్ బ్రేక్ డౌన్ ఎందుకు చేయాలనిపించిందిరా నా బట్ట అంటే, ఆల్రెడీ రామాయణం ట్రైలర్ మీద స్క్రిప్ట్ రాశాను, కాకపోతే ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది అండ్ ప్యారడైజ్కి ఇంకొంచెం టైం ఉందని చెప్పి దాన్ని హోల్డ్లో పెట్టాను. టాక్సిక్ 26కే రిలీజ్ కాబట్టి సో దీని గురించి ముందే చెప్పేస్తే ఓపెన్ అయిపోతుంది అండ్ నా ఛానల్ కూడా కొంచెం రీచ్ వచ్చినట్టు ఉంటుంది. సో అందుకే టాక్సిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు చెప్పండి, నెక్స్ట్ మీకు రామాయణం ట్రైలర్ బ్రేక్ డౌన్ కావాలా లేకపోతే ప్యారడైజ్ టీజర్ బ్రేక్ డౌన్ కావాలా? మీకు ఏది కావాలనిపిస్తే దాన్ని కమెంట్ చేయండి, మిగతా అంతా నేను చూసుకుంటా. సో టాక్సిక్ ట్రైలర్ విషయానికి వచ్చేస్తే 2-3 సార్లు చూసినా కూడా ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ట్రైలర్ తెలుగులో అని చెప్పారు కానీ అన్ని ఇంగ్లీష్ డైలాగ్సే పెట్టారు. నేను అస్సలే ఫారెస్ట్ మ్యాన్ మమ్మీ, ఆ ఇంగ్లీష్ ఏమో అస్సలు అర్థం కాలేదు. సో అలా ట్రైలర్ గురించి కొంచెం రీసెర్చ్ చేసి అండ్ స్లోమోలో వీడియోని చూసి కొన్ని డీటెయిల్స్ని పోగు చేశారు. అసలు టాక్సిక్ ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్ అనే దానికి మీనింగ్ ఏంటి, అండ్ యష్ యాక్ట్ చేస్తుంది డ్యూయల్ రోలా లేకపోతే ట్రిపుల్ రోలా అనే ఒక డౌట్ ఉంది. అండ్ టాక్సిక్ మూవీ సెటప్ అయిన టైం లైన్లో ఒక మ్యాసివ్ ఇండియన్ ఆపరేషన్ జరిగిందంట. ట్రైలర్ చూస్తే కొన్ని మ్యాచెస్ అవుతున్నాయి. సో ఆ ఇండియన్ ఆపరేషన్ ఏంటి, ఎందుకు చేశారు, అండ్ మూవీలో కొన్ని డైలాగ్స్ కూడా అస్సలు అర్థం కాలేదు అండ్ వాటి మీనింగ్ ఏంటి, ఇంకా చాలా థియరీస్ అండ్ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు బుర్రలు బద్దలైపోయేలా ఆలోచించాల్సిన అవసరం లేదు, అన్నీ నేనే చెప్తా. మీరు జస్ట్ స్విగ్గీ ఓపెన్ చేసి ఒక ఫ్రెష్ ఫ్రూట్ వాటర్ మిలన్ జ్యూస్ ఆర్డర్ చేసుకొని ఆరామ్సే వీడియో చూడండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఆ లైక్ బటన్ని గట్టి కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ గంట బెల్ని కొట్టి పుణ్యం కట్టుకోండి. అండ్ వీలైతే షేర్ చేయండి, మహా అయితే తిరిగి షేర్ చేస్తారు. నాకు తెలిసి ఈ వీడియోని నేను అప్లోడ్ చేసేసరికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అయిపోయి ఉంటుంది. ఎలాగో మూవీ టీమ్ 250 టికెట్ ప్రైస్ మీద 150 రూపీస్ హైక్స్ పెంచారంట, కాబట్టి మెల్లిగా చూద్దాం సినిమాని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ టీజర్, ట్రైలర్, గ్లిమ్స్ అన్నీ చూశారు, కానీ అసలు మూవీ టైటిల్కి మీనింగ్ ఏంటో తెలుసా? అంటే అది రే రామ్ సేమ్ నాకు కూడా తెలియదు. సో ఫస్ట్ అసలు మూవీ టైటిల్కి మీనింగ్ తెలుసుకున్న తర్వాత పర్ఫెక్ట్గానే పెట్టారనిపించింది. టాక్సిక్ ఎ ఫెయిరీ టేల్స్ ఫర్ గ్రోనప్స్. ఫెయిరీ టేల్స్ అంటే అద్భుతమైన కథలు అని అర్థం వస్తుందంట, కానీ మన అచ్చ తెలుగులో చెప్పాలంటే చందమామ కథలు అని అర్థం. రుక్కు అంటేనే చందమామ, చందమామ అంటేనే రుక్కు, కాబట్టి అందుకే యాప్ట్ టైటిల్ అనిపించింది నాకు. ఓయమ్మా చాలా చిన్న సెకల్లేవరా నీలో నా బట్ట. పెద్దవాళ్ళ కోసం ఒక చందమామ కథలు అని అర్థం. సో టాక్సిక్ అనే మూవీ బేసికలీ ఒక గ్రోనప్స్ కోసం తీసిన ఒక మ్యాజికల్ స్టోరీ లాంటిది. సో టాక్సిక్ మూవీకి ఒక హిస్టారికల్ కనెక్షన్ కూడా ఉంది. బేసికలీ మూవీ 1940s to 1960s టైం పీరియడ్లో సెటప్ అయి ఉంటుంది. ఇండియాకి ఇండిపెండెన్స్ 1947లోనే వచ్చింది, కానీ గోవాకి 1961 వరకు కూడా ఫ్రీడమ్ రాలేదు. అప్పటి వరకు గోవా పోర్చుగీస్ కంట్రోల్లోనే ఉండేది. గోవా పోర్ట్స్ అండ్ కోస్టల్ ఏరియాస్ నుంచి స్మగ్లింగ్ జరిగేదంట. చాలాసార్లు డిప్లొమాటిక్గా అడిగారు ఫ్రీడమ్ ఇవ్వమని, అయినా కానీ ఇవ్వలేదు. సో అప్పటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ని మిలిటరీ ఆపరేషన్స్కి రెడీ చేశారు. సో డిసెంబర్ 18, 1961 రోజు ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నీ ఒకే టైం కలిసి పోర్చుగీస్ వాళ్ళ మీద అటాక్ చేసింది. సో విత్ ఇన్ 40 అవర్స్లో 451 ఇయర్స్ పరిపాలించిన పోర్చుగీస్ వాళ్ళు సరెండర్ అయ్యి గోవాని ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేసేసారు. సో టాక్సిక్ మూవీ కూడా ఇదే టైం లైన్లో సెటప్ అయి ఉంది. అండ్ క్లైమాక్స్లో కూడా చాలా ట్యాంకర్స్ అండ్ ఫ్లైట్స్ కనిపిస్తున్నాయి. ఈ ఫ్లైట్ చూడండి, దీని పేరు లుక్హిట్ C-130 హెర్క్యులస్. ఇది ఒక మిలిటరీ ప్లేన్ అంట. అండ్ కింద ట్యాంకర్స్ని కూడా చూడవచ్చు. సో ఇవన్నీ చూస్తుంటే మేబీ KGF క్లైమాక్స్లో లాగా రాకీ సామ్రాజ్యం అంతా ఎలా కూలిపోతుందో, ఇన్ ద సేమ్ వే రాయా కూడా మిలిటరీ ఆపరేషన్స్ వల్ల తన సామ్రాజ్యాన్ని కోల్పోవచ్చు. వాట్ ఇఫ్ ఒకవేళ రాయా ఒక స్పై ఆఫీసర్ అయితే ఇండియా కోసం పోర్చుగీస్ మాఫియాలోకి ఎంటర్ అయ్యి మొత్తం పోర్చుగీస్ని ఫినిష్ చేస్తే వేరే లెవెల్ స్టఫ్ ఉంటుంది అసలు. అండ్ ట్రైలర్ స్టార్టింగ్లోనే రాయా అండ్ టికెట్తో ఒక షాట్ వస్తుంది. అంత పర్ఫెక్ట్గా రాయా అని ఎలా చెప్తున్నారా బట్ట అంటే, చేతి మీద టాటూస్ చూస్తేనే ఈజీగా అర్థమైపోతుంది. అండ్ చాలామందికి ఒక డౌట్ కూడా వచ్చింది, ఏంటంటే యష్ ట్రిపుల్ రోల్లో యాక్ట్ చేస్తున్నారని. క్లైమాక్స్లో కనిపించేది గ్రాండ్ ఫాదర్ అండ్ షార్ట్ హెయిర్లో కనిపించేది ఫాదర్ అండ్ క్లీన్ షేవ్లో కనిపించేది టికెట్ అని. కానీ స్టార్టింగ్ షాట్ నుంచే మనం ఒక కంక్లూజన్ కూడా రావచ్చు. టికెట్ అంత చిన్నగా ఉన్నప్పుడే రాయాకి అంత లాంగ్ హెయిర్ ఉందంటే క్లైమాక్స్కి వచ్చేసరికి ఓల్డ్ రాయా లాగానే ఉంటాడు. సో సింప్లీ యష్ డ్యూయల్ రోల్లో యాక్ట్ చేస్తున్నాడని ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఆ సీన్ 3 సార్లు చూసినా కూడా అర్థం కాలేదు టికెట్ ఏమంటున్నాడా అని. కోపపడకండి, నేను ప్రామిస్ చేస్తున్నాను, మీ మాట వింటానని ఇంగ్లీష్లో చెప్తున్నాడు అంతే.
అండ్ ఆ తర్వాత ఫ్లాష్ మ్యాన్ కంటే ఫాస్ట్గా కొన్ని క్లిప్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత ట్రైలర్లోనే ద బెస్ట్ షాట్, జైంట్ వీల్ మొత్తం కాలిపోవడం. నాకు తెలిసి అదొక ప్యూర్ ఇల్యూజన్ అనుకుంటున్నా. ఒకసారి గట్టిగా అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అంతా క్లీన్గా మంచు కొండలతోనే నిండిపోయి ఉంది. అండ్ గ్రౌండ్లో కూడా ఏం లేవు. మేబీ రాయా కియారాని గుర్తు చేసుకున్నప్పుడు జరిగిన ఒక ఇల్యూజన్ అనుకుంటా, జైంట్ వీల్ వాళ్ళ ఫేవరెట్ స్పాట్ కాబట్టి. అండ్ ఆ నెక్స్ట్ షాట్లో టికెట్ని ఒక జోకర్ గెటప్లో చూడొచ్చు. ఆ జోకర్ గెటప్ మేబీ సర్కస్లో ఉన్నందుకు వేశారు కానీ అది జస్ట్ జోకర్ గెటప్ కాదు. టికెట్కి చిన్నప్పటి నుంచి జరిగిన ఒక ట్రామా అండ్ మెంటలీ ఒక సైకోపాథిక్ సిస్టమ్ని రిఫర్ చేస్తుంది. అండ్ నా అజంప్షన్ ప్రకారం టికెట్ ఒరిజినల్ పేరు కూడా టికెట్ అయి ఉండదు. ఎందుకంటే ఈ షాట్లో చూస్తే మనకు అర్థమైపోతుంది, అక్కడ టికెట్ కౌంటర్లో రాయా కొడుకు టికెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆ బ్లర్ బ్యాక్గ్రౌండ్లో మనకు కనిపిస్తూనే ఉంటుంది ఆ టికెట్ని పిన్ చేస్తుంది టికెటే అని. సో అందుకే రాయా కొడుక్కి టికెట్ అనే పేరు వచ్చింది. అండ్ ఆ తర్వాత షాట్లో కియారా అద్వానీ ఒక డైలాగ్ చెప్తుంది. ఫస్ట్ టైం చూసినప్పుడు ఏం అర్థం కాలేదు కానీ తర్వాత అర్థమైంది. అండ్ ఆ సీన్లో చూస్తే జీరో లిప్సింక్ ఉంటుంది. రీజన్ ఏంటంటే టాక్సిక్ మూవీ సీన్స్ని 2 టైమ్స్ షూట్ చేశారు. ఒకటి కన్నడలో అండ్ ఇంకోటి ఇంగ్లీష్లో. ఇన్ఫ్యాక్ట్ సీన్స్ని కూడా చేంజ్ చేశారు. ఇంగ్లీష్ ట్రైలర్లో టికెట్ మైక్ పట్టుకొని డైలాగ్ చెప్తాడు, కానీ మన తెలుగు ట్రైలర్లో డైరెక్ట్గానే డైలాగ్ చెప్పేస్తాడు. రీజన్ ఏంటంటే ఎస్ టార్గెట్ ఈసారి నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. అండ్ ఆ తర్వాత నయనతార చైల్డ్హుడ్ షాట్ కనిపిస్తుంది. అంత గట్టిగా నయనతార అని ఎలా చెప్తున్నారా అంటే ఆ అప్పర్ లిప్ మీద పుట్టుమచ్చని చూడొచ్చు. అండ్ నయన్ వెనకాల ఉన్నది మన రాయానే. అండ్ ఆ తర్వాత షాట్లో ఒక సమాధి నుంచి బంగారాన్ని తీసి మరీ ఇస్తాడు, మేబీ ఈ ఆంటీ కోసం అనుకుంటా. ఆ తర్వాత చందమామ ఎంట్రీ ఇస్తుంది, గన్ను పట్టుకొని పర్మనెంట్ రెగ్యులర్ అని ఏదో డైలాగ్ చెప్తుంది. మేబీ రాయా అండ్ రుక్కుకి పెళ్లి జరగాల్సింది కానీ ఆగిపోయి ఉంటుంది. ఎందుకంటే టీజర్లో చూసుకుంటే ఈ షాట్లో రాయా అండ్ వాళ్ళ గ్యాంగ్ అంతా కలిసి ఒక ఈవెంట్ లాంటి ప్లేస్కి వెళ్తున్నారు. మేబీ డీల్ అయి కూడా ఉండొచ్చు, కానీ నాకెందుకో వీళ్ళిద్దరికి పెళ్లి జరగాల్సింది, కానీ రాయానే ఏదో ఒక రచ్చ రంబోలా చేసి ఉంటాడు, అందుకే పెళ్లి ఆగిపోయి ఉంటుంది. అండ్ ఆ తర్వాత అసలు ఏం మాత్రం ఎక్స్పెక్ట్ చేయని ఒక షాట్ వస్తుంది. ఆ షాట్లో వచ్చే సీన్ కన్నా వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారని అర్థం కాకపోవడమే పెద్ద టెన్షన్ అయిపోయింది. ఏదో సివిలైజ్డ్ అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు, నేనేమో ఫారెస్ట్ మ్యాన్ మమ్మీ, కానీ తర్వాత తెలుసుకున్నా రుక్కు ఏమో నేను మీతో పద్ధతిగా మాట్లాడాలనుకుంటున్నాను అని అంటుంది. కానీ దానికి రాయబారం చేయకుండా నేను పద్ధతిగా మాట్లాడే వాళ్ళ కనిపిస్తున్నానా అని చెప్తాడు. ఎస్, అఫ్కోర్స్ కనిపించట్లేదు. అండ్ ఆ తర్వాత ఒక చిన్న టెక్స్ట్ కనిపిస్తుంది, అది కూడా జస్ట్ ఒక మిల్లీ సెకండ్ షాట్లో కేషియో డి అలమో అని కనిపిస్తుంది. బేసికలీ ఇది ఒక యూరోపియన్ లాంగ్వేజ్లో వాడతారంట. 1916 టైంలో డ్రగ్ డీలింగ్ మాఫియా మీటింగ్స్ అన్నీ జరిగే ఒక హెడ్ క్వార్టర్స్ అయి ఉండొచ్చు. అండ్ ఆ తర్వాత షాట్లో శాంటా గెటప్లో వచ్చి రాయాకి మంట పుట్టించిపోతాడు. సో క్లైమాక్స్లోనే కాదు, రాయా అండ్ టికెట్కి 2-3 సార్లు ఫైట్స్ ప్లాన్ చేశారనుకుంటా. సో మొత్తం ట్రైలర్ చూశాక పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఎక్సలెంట్ విజువల్స్ అండ్ టాప్ నాచ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. జాన్ విక్ లాంటి క్రేజీ ఫిల్మ్స్కి స్టంట్ కొరియోగ్రాఫర్ అంటే ఆ మాత్రం ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి. అండ్ క్యారెక్టర్ రైటింగ్ కూడా చాలా డిఫరెంట్ అండ్ టిపికల్గా ఉంది. అండ్ సింపుల్గా చెప్పాలంటే అబ్సల్యూట్ హాలీవుడ్ స్టఫ్ అంతే. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే డైలాగ్సే అస్సలు అర్థం కావట్లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద డైలాగ్స్ కూడా ఇంగ్లీష్లోనే ఉన్నాయి. ఫారెస్ట్ మ్యాన్ మమ్మీస్కి అయితే కష్టమే. నాకు తెలిసి హిట్ అయితే మ్యాసివ్ హిట్ అవుతుంది, లేకపోతే అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది, కానీ యావరేజ్ స్టాక్ అయితే రాదనుకుంటున్నా. కొడితే ఆస్కరే, లేకపోతే భాస్కర్ అంతే. సో అంతే, నాకు టాక్సిక్ మూవీ చూసిన తర్వాత దొరికిన డీటెయిల్స్ అండ్ కొన్ని అజెప్షన్స్. చాలా కష్టపడి వీడియోని చేశాను. నచ్చినా నచ్చకపోయినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో కావాలో కమెంట్ చేయండి. బై బై, సీ యూ సూన్.